హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బక్రీద్ పండుగను భక్తి భావనతో ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా సామరస్యపూర్వకంగా నిర్వహించుకోవాలని అన్నారు. పండుగకు సంబంధించిన నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ అధికారులు సిబ్బంది ఎప్పటికప్పుడు శానిటేషన్పై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం పలువురు మైనార్టీ పెద్దలు మాట్లాడుతూ ఆవులను వధించబోవని తెలిపారు. పశువుల డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చిన వాటిని వధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉమామహేశ్వరరావు, మెట్పల్లి సిఐ నవీన్, కోరుట్ల సిఐ ప్రవీణ్, ఎస్ఐ చిరంజీవి, వెటర్నరీ డాక్టర్, మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు. పైబడిన యానిమల్స్, వేస్ట్ యానిమల్స్, పుల్లు కానీ బుల్లలు కానీ మెయిల్ యానిమల్స్ ఏమైనా స్లాటర్ చేసుకోవచ్చు. స్లాటర్ వేస్ట్ కూడా మీరు కట్ చేసినాక ఒక వేస్టేజ్ సపరేట్ స్టోర్ చేసిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి కానీ యాజ్ పర్ ప్రొసీజర్స్ వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే కౌ స్లాటరింగ్ అనేది బ్యాన్ మన కంట్రీలో ఎక్కడో తెలుసు. 14 years పైబడ్డా కానీ ఒకవేళ అది స్టాప్ అయితే అది మాత్రం స్టార్ట్ చేయకూడదు. చిన్న యానిమల్స్ ఐ మీన్ ఇందులో 2-3 years ఉండే కాఫ్స్, మేల్ అయినా ఫీమేల్ అయినా అవి కూడా స్టార్ట్ చేయడానికి వీలేదు. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి. జనరల్గా ఒక సిటీ నుండి ఇంకో సిటీకి యానిమల్స్ ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో ఏమైందంటే దానికి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఎంటైర్ లారీ ఉంటే నాట్ మోర్ దెన్ 10 యానిమల్స్, BCM అయితే నాట్ మోర్ దెన్ 6 యానిమల్స్. అట్లా ట్రాన్స్పోర్టేషన్ గైడ్ లైన్స్ కూడా మీరు క్లియర్గా ఫాలో అయితే ఈ ఫ్యూచర్లో ఏమి ఇబ్బంది ఉండదు. आप लोग जानवर भी जानवर ये करते हैं परमिशन ले, जैसे कि ड्रेनेज में निजाम ले जा रखे उस पर आप इसके कर दो ना कर दे। और स्किल के एरिया में डॉक्टर्स भी लगाए हुए हैं, डॉक्टर्स भी रहते हैं आगे అక్కడ వెళ్తే మేము ఆఫీస్ నుంచి పర్మిషన్ ఇస్తాము. ఆ రోజు మీకు ఇక్కడ నేబర్స్ ఉంటారు, మున్సిపాలిటీ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు వెజిటేజ్ ఎక్కడ చేయాలి మనం లిఫ్ట్ చేసి ఫ్యామిలీ గారికి చేస్తాం. మనకు తెలిసిన విషయంలో ప్రతి దాంట్లో గ్రూపులు ఉన్నాయి, అందులో గ్రూపులు ఉన్నారు. వాట్సాప్ ఫోటోస్ తెలుసుకోండి. ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసి అందరికీ మీడియా ప్రతినిధులకి, పోలీస్ కమిటీ పెద్దలకి, అలాగే వెటర్నరీ డాక్టర్ గారికి, మున్సిపల్ ఆఫీసర్ సంబంధించిన ఆఫీసర్లకి, అందరూ కూడా నమస్కారం. బక్రీద్ పండుగ అంటేనే ప్రశాంతమైన వాతావరణంలో మనందరం కలిసి గుర్తించని తేడా లేదండి. నేను చూసినంత వరకు అయితే అక్కడ హైదరాబాద్లో పండుగ వాతావరణం వేరుగా ఉంది, ఇక్కడ వాతావరణం వేరుగా ఉంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా, ఎందుకంటే కోరుట్ల కానీ మెట్పల్లి కానీ ఇక్కడ హిందూ ముస్లింస్ భేదాలు లేవు. చాలా వరకు అందరూ కూడా ఒక సొంత అన్నదమ్ములు, ఒక చిన్న ఆయన, పెద్దనాయన, అన్న, మామ, అన్న, కాక ఆ పేరుతో చూసుకుంటూ చాలా వరకు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ మనకి ఒక తేడా లేకుండా మనం ఇక్కడ ఉన్నాం. నేను అబ్జర్వ్ చేసిన ఈ 4 నెలల్లో నేను చూసినంత వరకు ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు జరగలేదు. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మీరు ఈ బక్రీద్ పండుగలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు గొడవలు జరగకుండా तमाम लोग यहाँ इकट्ठा बैठे हुए हैं और बकरीद के हमारी ईद के ताल्लुक़ से हमें हिदायतें दी गई हैं. तो पहले हमारे DSP साहब से मेरी शिकायत आर्गूमेंट कोरुटला ईद पहुँच के और मल्ला रेड्डी साहब, बॉस साहब, DSP साहब जब कभी भी थे, जब से कोरुटला में उसकी पीस मीटिंग होती है हम लोग वहाँ आते. फर्स्ट टाइम हम लोगों को कोरुटला मेट्पल्ली बुलाया गया. सर हम लोग फिर भी हम लोग आपसे गुजारिश ये है कि गुरुद्वारे में बहुत सारे और लोग हैं और पॉपुलेशन मुस्लिम ज़्यादा, इसके लिए वहाँ पे भी मीटिंग और 4-5 days में हमारी ईद है, अभी रखा है. ప్రశాంతంగా జరుపుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకోటి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఏ 8 సంవత్సరాలు అది దాన్ని పోయాలి, నేను పోయకుండా మీకు ఐడియా వచ్చి ఉంటుంది. దాన్ని పాటించండి. ఈ కౌసు మాత్రం ముట్టుకోవద్దండి. ఎందుకంటే
దానికి మన ముక్కు కోయడం వల్ల మన దాని కేసులు అయ్యి దాని ఇంతవరకు అయితే లేవు మన దగ్గర. అక్కడ కేసులు నేను చూశాను, అటువంటి కేసులు నా దగ్గర లేవు. ఇంకా కూడా జరుగుతుందనే ఉద్దేశం నేను కోరుకుంటున్నాను. అలాగే మున్సిపల్ ఆఫీసర్ గారు చెప్పిన ప్రకారంగా ఏదైతే వేస్టేజెస్ ఉన్నాయో ఆ వేస్టేజ్ని ఎక్కడ పడితే అక్కడ పడేసి అవంతా ఒక 2 రోజులు అయిన తర్వాత అవంతా పులిపోయి చెత్త వాసన వచ్చేసి మరి చాలా గలీజ్గా వాసన వస్తుంది. అది మళ్ళీ వాట్సాప్ లో పెట్టేసి గ్రూపుల్లో వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టుగా గ్రూపులో వచ్చేసి పలానా దగ్గర ఈ విధమైన వాసన వస్తుంది, పలానా దగ్గర వాసన వస్తుంది అనేసరికి అట్లాంటివి చేయకుండా మున్సిపల్ వాళ్ళు ఏదైనా వెహికల్స్ అరేంజ్ చేస్తే ఆ వెహికల్స్ మొత్తం అవన్నీ డంప్ చేస్తే వాళ్ళు మున్సిపల్ వాళ్ళు తీసుకుపోయి బయట ఎక్కడ వేరే దగ్గర దాన్ని డంప్ చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా అడ్వాన్స్గా మీకు బైబిల్ శుభాకాంక్షలు నేను అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను. తర్వాత పండుగ రోజు కూడా మనం కలుస్తాము అక్కడ కూడా నేను మనం అందరం కలుసుకొని మనం ఈద్ ముబారక్ చెప్పుకుందాము. మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ వాతావరణంలో గడిపినందుకే మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముందుకున్నాను. మీరు ఎవరన్నా ఇంపార్టెంట్ ఉన్న కూడా ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది. మెట్పల్లి పట్టణ ప్రజలకు సోదరులకు వాస్తవానికి హోలీ ఖురాన్లో కూడా పాలిచ్చే జంతువులను పోయిందని ఎప్పుడో రాశారు. వాస్తవానికి స్లాటర్ అనేది పాలిచ్చే జంతువులు ఎప్పుడూ చేయలేదు. ఇక్కడ మగవాళ్ళకు వస్తే కట్నం బాగొస్తుంది. మగవాళ్ళకి జంతువులో పడి తెచ్చినప్పుడు వధ అనేది మగ జంతువులు చేస్తుంది. తమరు చెప్పినట్టు ఏదైతే మీరు 14 సంవత్సరాలు పైబడిన దానికంటే ఈ గొర్రె ఏదైతే ఉందో దాని జీవితకాలం మేబీ 10 to 12 కావచ్చు. మీరు అనుకున్న పరిధిరాలు ప్రాంతంలో కూడా ఉంటే ఉంటుంది. అక్కడ అయితే 8 మంది ఉంటారు కాబట్టి అక్కడ ఇది ఇస్తారు. మేము పట్టణ సబ్ డివిజన్ ప్రజలకు మేము మీ ఏదైతే పోలీస్ నమ్మకం పెట్టుకున్నదో ఆ నమ్మకాన్ని వమ్ముకాన్యం. ఇంకొకటి గురుప్లస్ఏ గారు చెప్పారు మంచి మాట, మీరు ఏదో దేని కొరకు ఒక ఫోటో చేసి వైరల్ చేస్తారు కానీ పోసిన అట్లాంటి ఫోటోలు వేయకండి. రెచ్చగొట్టడానికి ఈ దేశంలో కూడా బలిదానం హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు కలిసి దేశ స్వతంత్రం కొరకు ఏ విధంగా పోరాడినమో ఈ సాక్రిఫైస్ ఈ బలిదానాన్ని కూడా ఈ దేశం కొరకు ప్రతి ఒక్కరూ ఈ దేశమాతకు అంకితం చేయాలని అల్లాని ఈశ్వరుని నేను కోరుకుంటూ దువా చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పోలీస్ అధికారులందరికీ నా యొక్క నమస్కారం. कांग्रेस पार्टी डिस्ट्रिक्ट वाइस प्रेसिडेंट मेरा नाम वसीम है। आज बड़ी खुशी हुई कि आज